హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇంట్లో నిమ్మకాయలైతే సేల్ అవ్వట్లేదు. చాలా నిమ్మకాయలు ఊరు నుంచి తెచ్చుకున్నాను. సో, అవైతే వర్షాకాలం వల్ల ఎవరు నిమ్మకాయ నీళ్ళైతే తాగట్లేదు. ఈ నిమ్మకాయలని ఏం చేయాలి అని తెలిసి నేనైతే ఫుల్‌గా కట్ చేసేసినాను. కట్ చేసి ఇంకా దాన్ని ప్యూరీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇదైతే 3 మంత్స్ వరకు మనకు స్టోర్ అవుతుంది. ఈ లెమన్ వాటర్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ లెమన్స్ అయితే కట్ చేసుకున్నాను. పెద్ద తలనొప్పే. పిల్లలకు కూడా అప్పటికప్పుడు ఈజీగా స్నాక్స్ చేసుకోవడానికి, లెమన్ రైస్ చేసుకోవడానికి, బిర్యానీలో కూడా నిమ్మకాయలు వాడతాం కదా! సో, అలాంటప్పుడు కూడా ఈ ప్యూరీ చాలా ఉపయోగపడుతది మనకి. ఈ నిమ్మకాయలన్నీ కట్ చేసేసుకొని దాంతో పాటు పల్ప్ తీసుకున్నాను. పల్ప్ తీసుకొని ఇంకా వడకట్టేసి ఇంకా వడకట్టేసిన తర్వాత ఒక గాజు బాటిల్‌లో అయితే ఉంచుకున్నాను. గాజు సీసాలో ఉంచేసి అది మనకి 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా వెంటనే తీసుకొని మన వాళ్ళు కూడా ఆఫీస్ నుంచి వస్తారు కదా! వెంటనే లెమన్ వాటర్ అయినా అడుగుతారు. సబ్జీ వాటరు, బార్లీ అవి ఏవి కావాలన్నా నిమ్మకాయ నీళ్ళు ఈజీగా వేసియొచ్చు. సో, స్టోర్ చేసుకొని మనకి ఎప్పటికప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇదైతే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయలతో చాలా యూజ్ ఇంకా వేస్ట్ అవుతాయి కదా! వర్షాకాలంలో నిమ్మకాయలు ఈజీగా పాడైపోతాయి కూడా. సో, అలాంటప్పుడు మీకు